కాలం ఎట్లయిపోయిందిలా. ఇట్లాంటి పండుగలు వస్తే మనకేమనిపిస్తుంది తెలుసా? అయ్యో అమ్మాయి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది, పండుగలకు పోతే బాగుండు అని అనిపిస్తుంది. మనకు సగం ఏజ్ అయిపోయింది, మన పిల్లలు మన మొగడు మన ఇల్లు మన సంసారం అనిపిస్తుంది. కానీ మళ్ళీ అవ్వగారింటి దిక్కే జీవికి వస్తుంది. అవ్వగారింటికి పోతాం, బాగానే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. ఆడిపోయినాక వాళ్ళు మొఖాలు అటు ఇటు పెట్టుకుంటే మనకు మంచిగా ఉండదు. అమ్మాయి ఉన్నంత విలువ అవ్వగారింటికాడ ఏది ఉండదు. కానీ నా దృష్టిలో అయితే మా ఆడపడుచులు కానీ నేను కానీ మేము ఒక్కసారి కూడా కొట్లాట పెట్టుకోలేదు. మేమైతే వాళ్ళు నన్ను బాగానే చూస్తారు, నేను వాళ్ళని బాగానే చూస్తాను. ఈ కాలంలో అట్లాంటి వాళ్ళు ఎవ్వరన్నా ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కరోజు కూడా మేము ఎదురు నిలబడి కొట్లాట పెట్టుకోలేము. నేను వచ్చినా కానీ మంచిగా చూసుకుంటా, నేను పోయినా కానీ వాళ్ళు మంచిగా నా బట్టలు వాళ్ళు పెడతారు, వాళ్ళ బట్టలు నేను పెడతా, అంతా కలిసే చేసుకుంటాం. ఈ కాలంలో వాళ్ళని అట్లున్నారా? కానీ మేము ఒక్క ఊళ్ళో పుట్టినాం కాబట్టి అట్లున్నాం. కానీ ఈ కాలంలో అన్నదమ్ముళ్ళు వదిన మరదళ్ళు అయితే తక్కువ, ఎవ్వల సంసారం వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మనల్ని చూసుకుంటే తక్కువ. అయ్య ఉన్నంతసేపే అవ్వగారి ఇల్లు మనకైతే.